సజీవ యాగముగా మిమ్మల్ని మీరు ప్రభుకి. ఎవడైనా క్రీస్తునందున్న వాడు నూతన సృష్టి, న్యూ క్రియేషన్. మన స్వభావం మారాలి, మన మనసు మారాలి. ఇగో మన స్వభావం మారకపోతే మన భక్తి వేస్ట్ అండి. విశ్వాసులమైన మన జీవితాల్లో క్రీస్తు మనలోనికి వస్తే మన నైజం ఎలా ఉండాలంటే భక్తి కలిగి ఉండాలి, పవిత్రత కలిగి ఉండాలి, యథార్థత కలిగి ఉండాలి, ఏమండి పరిశుద్ధత కలిగి ఉండాలి. ప్రభువు వలె మనం జీవించాలి. అది మన నైజమైతే దేవుడు నీ జీవితం మధురముగా మారుస్తాడు. దేవస్థానం నీ జీవితాన్ని మాధుర్యమైన రీతిలో నీకు ప్రభువు నడిపిస్తాడు. ఇక చేదు అనేది ఉండదండి. ఇప్పుడు కాదు, ఎప్పటికీ చేదు నిన్ను కానీ నీ కుటుంబాన్ని కానీ నీ బిడ్డలను కానీ తాకదు.